రైట్, మనకు అందుతున్న బ్రేకింగ్ వార్త, ప్రభుత్వం సభను ఎలా నడపాలనుకుంటుందో స్పష్టమైపోయిందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. జగన్ గురించి అయ్యన్న గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సభకు వైసీపీ సభ్యులు రావద్దనే ఉద్దేశంతోనే అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా చేశారని ఆరోపించారు. వైసీపీ సభ్యులు సభలో మాట్లాడేందుకు అయ్యన్న పాత్రుడు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు సుధాకర్ బాబు. మీరు ఆ సభను ఏ విధంగా నడపాలి అనుకుంటున్నారనే అంశాన్ని సుస్పష్టం చేశాడు. సాధారణ సభ్యుడిగా ఉండినప్పుడు, అసలు సభ్యుడే కానప్పుడే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆనా కొడుకు ఈనా కొడుకు, ఇంకా వారి అమ్మగారిని కూడా ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మర్చిపోతాం, ఏ విధంగా మర్చిపోగలుగుతాం అంటే, ఆ సభలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను రాకుండా చేయటమే మన ప్రభుత్వం యొక్క విధి విధానాలుగా అయ్యన్న పాత్రుడి గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం అనేది స్పష్టంగా అర్థమైపోతుందని, సభని నడిపే స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలి అని మాట్లాడారు. అలాంటి వ్యక్తిని మీరు స్పీకర్ని చేశారు. వారు స్పీకర్ స్థానంలో ఉండగా అంత కఠినమైన, అంత దారుణమైన మనస్తత్వం కలిగిన వారు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని సభలో మాట్లాడనిస్తారా అని అడుగుతున్నాం. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడనిస్తారా అని అడుగుతున్నాం. మా గొంతు లేవనిస్తారా అని అడుగుతున్నాం. ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తారా అని అడుగుతున్నాం.